సృష్టికర్తను వెరగాలి. నీ దేవుడు నిన్ను నిర్మిస్తాడని వెరగాలి. నీ దేవుడే నిన్ను విమోచించేవాడని వెరగాలి. అప్పుడే రెండవ రాకడకు నీ ప్రాణం, ఆత్మ, శరీరం సిద్ధపడుతుంది. కడపూర మోగగానే రెప్ప పాటన మార్పు పొంది దేవుని రాజ్యంలో అడుగు పెడతాడు. హల్లెలూయా. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1:31. మొదటి కొరింథీయులు 1:31. అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలెను. ఎవరైతే అతిశయిస్తారో వారు ప్రభువునందే అతిశయించాలి. నెరవేరునట్లు దేవుని మూలముగా ఆయన మనకు, ఆయన అంటే యేసుక్రీస్తు మనకి జ్ఞానం, నీతి, పరిశుద్ధత, విమోచనయు ఆయను. ఆమేన్. అందుకే నీ దేవుడు నిన్ను విమోచిస్తాడు. హల్లెలూయా. ఎఫెసీ 4:30. మన విమోచన దినం ఒకటి ఉందని మీరు గుర్తుపెట్టుకోండి. అప్పటి వరకు మీరు ఎదురు చూడాల్సిందే. విమోచన దినము వరకు పరిశుద్ధాత్మలో నువ్వు ముద్రించబడ్డావు. చప్పట్లు కొట్టి దేవుడు. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు నిన్నే విధంగానైనా ఈ లోకంలోకి వెళ్ళనివ్వకుండా, లోకాశల వైపు వెళ్ళనివ్వకుండా, నీ క్రైస్తవ జీవితంలో విలువ నీకు చూపించి, దేవుని విలువ నీకు చూపించి ఒక రోషం కలిగిన క్రైస్తవుడిగా నేను మార్చాలని ఆశపడుతున్నాడమ్మా. నీ దేవుడు ఎవరో తెలిస్తే గొప్ప కార్యాలు చేస్తాడు. ఆనాటి నుంచి ఈనాటి వరకు ఎవ్వడికి మేము భయపడలేదు. ఆమేన్. ఎవడో మమ్మల్ని చంపుతాడనో, ఎవడో మమ్మల్ని కొడతాడనో క్రీస్తు సువార్తను మేము ఆపలేదు. చంపినా, కొట్టినా, నరికినా క్రీస్తు కొరకు అత సాక్షిగానైనా మాత్రమే తప్ప వెనుకడుగు వెయ్యని క్రైస్తవ జీవితంలో. హల్లెలూయా. ఇది రోషం కలిగిన జీవితం. దేవుణ్ణి ఎవరైతే, ఇది దానియేలు గ్రంథంలో ఎందుకు రాయబడ్డది తెలుసా? 2 ఉదాహరణలు చూపించి నేను ముగిస్తాను. షద్రక్, మేషక్, అబేద్నెగో, అజర్య, హనన్యా, మిషాయేల్, ఈ ముగ్గురు ఆ దేశంలో ఉన్నటువంటి దేవతకి, అంటే అతను నిలబెట్టిన విగ్రహానికి మొక్కలేదని అగ్నిగుండంలో పడవేయడానికి రాజు ఒక శాసనాన్ని విడుదల చేశాడు. శాసనాన్ని విడుదల చేసినా కూడా ఈ ముగ్గురు యూదులు కనుక, దేవుడు అంటే ఒక రోషం కలిగిన వారు కనుక, తమ దేవుడు ఎవరో ఎరిగిన వారు కనుక భయపడట్లేదు. రాజు వచ్చి అంటున్నాడు, రే అయిపోతారు, చూశారు కదా అగ్నిగుండం 7 అంతలు. అప్పుడు వాళ్ళన్న మాట ఏంటో తెలుసా? రాజా, నీకు సమాధానం చెప్పాల్సిన చింత మాకు లేదు. మేము నమ్మిన దేవుడు మమ్ములను రక్షించుటకు సమర్థుడు. హల్లెలూయా. ఒకవేళ మా దేవుడు మమ్మల్ని రక్షించకపోయినను ఈ మంటల్లో పడి చస్తాం తప్ప నీ దేవుడి మేము మొక్కాం. దండి రోషం కలిగిన జీవితం. చంపితే చంపుతాడు నా దేవుడు, ఆయన ఇచ్చిన బ్రతికిని. దీని మీద ప్రీతి పడద్దు. దేవుడి పనింత వరకు అంతవరకు ఉంటుంది నీ జీవితం. ఆ రోజే నీ జీవితం అయిపోవాలంటే అయిపోతుంటే మరణానికి భయపడలే శత్రుఘ్న, మేషక్, అబేద్నెగో. నీకు సమాధానం ఏమి చెప్పాలి? వేసుకో, చింత మాకు లేదు. మా దేవుడు మమ్మల్ని రక్షించుటకు సమర్థుడని వాళ్ళు నమ్మారు. ఒకవేళ రక్షించకపోయినా నీ దేవతలకు మేము మొక్కం. తీసి అగ్ని గుండంలో వేసినప్పుడు వేసిన వారు కాలిపోయారట 7 అంతలు. రాజు కోపం వచ్చి 7 అంతలుగా మార్చేశాడు. భయపడకుండా అగ్నిలో నడిచారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకే వాక్యం ఏం సెలవిస్తుంది ఇక్కడ? అగ్ని మధ్య నువ్వు నడిచినా నేను నీకు తోడై ఉంటాను. జనములలో పడి నడిచినా నేను నీతో ఉంటాను. భయపడక. యాకోబుకు చెప్పిన మాటలు ఈరోజు నీకు చెప్తున్నాడు దేవుడా. జనములు దాటినప్పుడు నాతో ఉండను, అగ్నిలో నడిచినప్పుడు నాతో వచ్చునని బెక్బ్యాన్స్ ఒక పాట పాడారు. జనములు దాటినప్పుడు నాతో ఉండును, అగ్నిలో నడుచునప్పుడు నాతో వచ్చును. మునిగిపోవను నేను కాలిపోవను, మునిగిపోవను నేను కాలిపోవను. జనములు దాటినప్పుడు నాతో ఉండును, అగ్నిలో నడుచునప్పుడు నాతో వచ్చును.
మునిగిపోవను నేను కాలిపోవను, మునిగిపోవను నేను కాలిపోవను. అరణ్య బ్రతుకులో మార్గము చూపుతుంది, అరణ్య బ్రతుకులో మార్గము చూపుతుంది, నదులు పారదీసితివే, దినం స్తుతింపజేసితివే, నదులు పారదీసితివే, దినం స్తుతింపజేసితివే. వందనమయ్యా వందనమయ్యా నీకు, వందనమయ్యా నీకు, వందనమయ్యా. జగములు దాచనప్పుడు నాతో ఉండును, అదిగో నడుచునప్పుడు నాతో వచ్చును, మునిగిపోవను నేను కాలిపోవను, మునిగిపోవను నేను కాలిపోవను. హల్లెలూయా. ఇవన్నీ గొప్ప గొప్ప విశ్వాసం నుంచి వచ్చిన పాటలు. యేసన్న గారి అనుభవాలు, అనేక భక్తుల అనుభవాలు, అవన్నీ అనుభవించి రాసినవండి. హల్లెలూయా. అందుకే శద్రకు మేషే అబేద్నెగో అగ్నిలో నడుస్తున్నారండి వాళ్ళు. కానీ నాలుగో వ్యక్తిగా ఆయన దిగి వచ్చి అగ్ని కాలకుండా వారిని కాపాడాడు. అందుకే ఈ లోకంలో అగ్ని వంటి మహాశ్రమలు మీకు కలుగుతున్నప్పుడు ఏదో వింత సంభవించాలని మీరు అనుకోకండి అంటాడు పేతురు. భయపడాల్సిన పని లేదు.